శ్రీశైలాన పుట్ల స్తంభము పైన ఉన్న విగ్రహం మాటలాడేను. గుగ్గిళ్లరాయుడు ఏలూరు ఏనుగ చేత చచ్చేను. కపిధ్వజము కదిలేను. ఘం ఘం అనో శబ్దము పలికేను. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి తిరుమేన చెమటలు పట్టేను. పట్టణాలలో లక్ష్మీదేవి ఏడ్చేను. ధనం విలువలేనిది అయ్యేను. వినాయకుడు వీధి వీధినా మంత్రాలు చదివించేను. ఊరూర బెబ్బులులు మనుష్యులను కరచి చంపేను. వరదలొచ్చేను. నదులలో స్త్రీలు జోలలు పాడేరు. అనగా వరద నీటిలో కొట్టుకొని పోవుచున్న తల్లులు తమ బిడ్డలకు కడసారిగా జోలపాటలు పాడుకొను పరిస్థితులు ఉత్పన్నమగునని భావము. అమావాస్య నాడు చంద్రోదయమయ్యేను. సముద్రాలు ఉప్పొంగేను. తూర్పు శిరస్సు, పడమర తోక ఉన్న బండి కల్లమంత వెడల్పు గల తోకచుక్క 20 బారల పొడవున నల్లగా పుట్టి 33 దినాలు లోకానికి కనబడేను. అందున కొన్ని విపరీతాలు పుట్టేను.